Hi guys, welcome to Cricket Chat with Venkatesh. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు అలాంగ్ విత్ దేర్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్. దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ జరగబోతుంది సాయంత్రం 4 గంటలకి. దాని గురించి కూడా ఒక లుక్ వేద్దాం టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ముందుగా మీ అందరికీ బహుత్ ధన్యవాద్, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను మొన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఒక వీడియో చేశాను. చాలా రోజుల తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం దానికి ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓల్డ్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయినాయి, తర్వాత మీరు మంచి కామెంట్స్ పెట్టారు. దాంతో నాకు ఎక్స్ట్రా కొత్త జోష్ వచ్చింది. మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపారు బిఫోర్ దిస్ ఐపీఎల్. మీరు చెప్పిన మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే మన వీఆర్ గ్రోయింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ, కుటుంబంలాగా మనం గ్రో అవుతున్నాం. మీతో అప్పుడప్పుడు ఇలా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఎవరు వాళ్ళ బిజినెస్ విషయాలు మాట్లాడకుండా పర్సనల్ విషయాలు కూడా అప్పుడప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటాం, బాగుంటుంది. మీరు నా ఇంటరాక్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. సో ఎంజాయ్డ్ దట్ ఇంటరాక్షన్. నిన్న ఒక వీడియో నేను ప్రీమియర్ కూడా చేశాను, ప్లే ఆఫ్స్ వీడియో. ప్రీమియర్ అంటే అప్పుడు ఆ వీడియో మీకు ఆ సెట్ చేసిన టైం అంటే సాయంత్రం 6 గంటలకు పెట్టాను. 6 గంటలకి మీరు నాతో లైవ్లో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అక్కడ. సో నేను ఇంటరాక్ట్ అయ్యాను, మీరు చాట్ అయ్యారు, ఓన్లీ చాట్. మీరు చాట్ చేయొచ్చు, నేను మీకు రిప్లైస్ ఇచ్చాను. చాలామంది జాయిన్ అయ్యారు, వీ హ్యాడ్ ఏ గుడ్ టైం ఆ చాట్లో. మళ్ళీ చేయమని కూడా అడిగారు చాలామంది. సో అది కూడా మనం కంటిన్యూ చేద్దాం, అప్పుడప్పుడు అలాంటి చేద్దాం. లైవ్ కూడా కొన్ని చేద్దాం ఈసారి. సరే, ఐపీఎల్లో కొత్తగా డిఫరెంట్గా మనం మీకు ఐపీఎల్ వీడియోస్ ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్. ఇక్కడ ఐపీఎల్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దెర్ విల్ మ్యాట్ రష్, బోల్డెన్ మ్యాచ్లు ఉంటాయి, రివ్యూస్ అంతా హంగామా అయిపోతుంది. బట్ స్టిల్ మరింత క్వాలిటీ కంటెంట్ మీకు ఇచ్చి, మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఎక్కడెక్కడి నుంచో నాకు వస్తున్న మీ కామెంట్స్, సమ్ కైండ్ వర్డ్స్, అవి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి నేల మీద నడవట్లేదు 2 రోజులు. థ్యాంక్ యూ సో మచ్. సో హార్దిక్ పాండ్యా ఎపిసోడ్ ఏం కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. దాంట్లో కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని విషయాలు దాటవేశాడు, కొన్ని విషయాలు ఎస్కేప్ అయ్యాడు, అవాయిడ్ చేశాడు. అతను కానీ బౌచర్ కానీ దాని గురించి మాట్లాడు. ఓవరాల్గా హీ వాజ్ వెరీ సెన్సిబుల్ ఇన్ హిస్ కామెంట్స్. బహుశా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చెప్పుకుంటారు మేము ఎక్స్ట్రాలు మాట్లాడద్దని చెప్పి. సో చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు. సో అతనికి అడిగింది ఏంటంటే, ముందుగా నువ్వు క్యాప్టెన్సీ మారిన తర్వాత రోహిత్ శర్మతో మాట్లాడేవా అని చెప్పాడు. దానికి ఎస్ అండ్ నో అని సమాధానం ఇచ్చి ఏమన్నాడంటే, హీ హాస్ బిన్ ట్రావెలింగ్, అతను బాగా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, టీంతో తిరిగి ఉన్నాడు గత 2 నెలలుగా. మాట్లాడే అవకాశం రాలేదు. మళ్ళీ మాట్లాడతాను నేను ఒకసారి, అతను ముంబై ఇండియన్స్ జాయిన్ అయిన తర్వాత కూర్చుని విల్ హ్యావ్ ఎ చాట్ విత్ హిమ్ అని చెప్పాడు, మాట్లాడతానని చెప్పాడు. కానీ మాట్లాడలేదు. ఎస్ అని ఎందుకు చెప్పి, ఎస్ అండ్ నో ఉంది. ఎస్ అంటే మాట్లాడలేదని చెప్తూ మళ్ళీ ఎస్ అండ్ నో అని ఎలా చెప్పాడు నాకు అర్థం కాలేదు. సో అతనైతే మాట్లాడలేదు. ఇంకా మీరు అనొచ్చు, మాట్లాడచ్చు కదా ఫోన్లో అయినా, మాట్లాడి రోహిత్ భాయ్ అంటాడో లేదో కూడా నాకు తెలియదు, నేను ఇలా కెప్టెన్ అయ్యాను, నీ బ్లెస్సింగ్స్ కావాలి, నీ సపోర్ట్ కావాలని అడిగి ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఇలాంటి విషయాలంటే కొంచెం ఆక్వర్డ్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది కదా అక్కడ. అది ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా కలిసినప్పుడే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అని అనుకుని ఉంటాడు కదా, ఉండొచ్చు. దట్ కుడ్ హ్యావ్ బిన్ ది కేస్. బట్ మొత్తం ఏదైతే రోహిత్ శర్మతో ఇంతవరకు అతను మాట్లాడలేదు. అది అంటే ఫోన్లో అయినా మాట్లాడలేదు. బట్ ఎందుకంటే ట్రావెల్ అవుతున్నాడు అని చెప్పి. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, మంచి మాట ఏమన్నాడంటే, సో అది రోహిత్ క్యాప్టెన్సీలో నేను 10 ఏళ్ళ దాకా ఆడాను, నేను ముంబై కానీ ఆడాను కాబట్టి తన సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఉంటుంది కూడా, అతని షోల్డర్, నా భుజం మీద అతని చెయ్యి ఎప్పుడు ఉంటుంది అని నేను ఆశిస్తున్నానని చెప్పి చెప్పాడు. సో ఆ విషయంలో చాలా సెన్సిబుల్గా అతను మాట్లాడాడు. తర్వాత అతను ఇది కూడా అడిగారు, సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి, నీ మీద చాలా బ్యాక్లాష్, చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది కదా నీ క్యాప్టెన్సీ మీద, దాని గురించి నీ అభిప్రాయం ఏంటంటే, నేను ఇవన్నీ పెద్దగా ఫాలో గాను, నా పనేదో నేను చేసుకుంటాను, నా కంట్రోల్లో ఉండే విషయాల గురించి కంట్రోల్ లేని వాటి గురించి నేను ఎలా మాట్లాడతాను, నాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, చాలామంది ఫ్యాన్స్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ కూడా వస్తుందని కూడా చెప్పాడు. సో సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్లాష్, నెగిటివ్ రియాక్షన్ గురించి అతను ఏమి మాట్లాడాడు, దాని గురించి పూర్తిగా అవాయిడ్ చేశాడు. తర్వాత అతను చెప్పింది అంటే, నేను ఈసారి బౌలింగ్ చేస్తానని చెప్పాడు. సో అతను ఆల్రౌండర్గా నేను ఈసారి రోల్ ప్లే చేస్తాను. నాకు అడిగారు, నీకు గుజరాత్ టైటన్స్లో నువ్వు ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడేవు కదా,
ఫినిషర్గా వేసి ఆడతావా లేదా బౌలర్గా అంటే నేను ఆల్రౌండర్గా ఆడతాను, నాకు ఆ ఫినిషర్ అనే రోలే ఎక్కువ ఇష్టం అన్నట్టుగా అతను చెప్పాడు. బహుశా నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పాను, ముంబై ఇండియన్స్ టీమ్ అనాలిసిస్ వీడియోలో కూడా. గుజరాత్ టైటన్స్కి అతను ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వాళ్ళ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి అతను డిఫరెంట్ గేర్లో ఆడాడు. ఇక్కడ తన యూజువల్ రోల్ ఆఫ్ ఫినిషింగ్ ద గేమ్స్, ప్లేయింగ్ ద బిగ్ షాట్స్, కమింగ్ ఇన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వచ్చి బిగ్ హిట్స్, పవర్ హిట్టింగ్ చేసే రోలే ఒకసారి మనం అతన్ని చూడబోతున్నాం అన్నట్టుగా చెప్పాడు. ఇది అతను చెప్పిన విషయాలు. సో బేసిక్గా అతను చెప్పిన అంశాలు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక అతను చెప్పనివి ఏంటంటే ఇది బౌచర్ని అడిగారు బహుశా, మరి ఎందుకు రోహిత్ శర్మని క్యాప్టెన్సీ తప్పించి మీరు హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగారు. అడిగితే ఇద్దరు మొహాలు మాడిపోయినట్టుగా ఏం మాట్లాడలేదు. దే సింప్లీ అవాయిడెడ్ దట్ క్వశ్చన్. మైక్ కూడా పికప్ చేయలేదు బౌచర్. ఇక్కడ బౌచర్ ఆల్రెడీ వాజ్ ఇన్ ట్రబుల్. మీకు గుర్తునే ఉంటుంది, ఒక నెల 2 నెలల క్రితం, మేబీ 1.5 month క్రితం బౌచర్ ఒక స్మాష్ స్పోర్ట్ అనే వాళ్ళకి ఒక పాడ్కాస్ట్, అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరిగిన పాడ్కాస్ట్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీని తీసేయడం గురించి చాలా మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే ఇట్ వాజ్ ఎ క్రికెటింగ్ డెసిషన్, దాని గురించి ఎంత ఎమోషనల్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు, ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది ముంబై. దాంట్లో రోహిత్ శర్మ ఈ గత 2 సీజన్లుగా పెద్ద గొప్ప బ్యాటింగ్ చేయట్లేదు. అతని మీద ఎప్పుడు కెమెరాస్ ఫోకస్ ఉండేసరికి బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పినట్టుగా ఉంది. అందుకని అతనికే మంచిది క్యాప్టెన్సీ తీసేస్తే అతను బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాడు కదా అన్నట్టుగా కొంచెం ది టోన్ విత్ విచ్ హీ స్పోక్ వాజ్ నాట్ గుడ్ అట్ దట్ టైం. అది ఇండియాలో చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఆ వీడియో క్లిప్ కింద రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఒక కామెంట్ కూడా పెట్టింది. ఏంటంటే ఆమె ఏమన్నారంటే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అబౌట్ దిస్ అనేదో ఒక కామెంట్ పెట్టారు. సో ఒక తన డిస్ప్లెజర్, తన అసంతృప్తి వ్యక్తం చేయడం ఆ వీడియో పైన మనం చూసాం, ఆ పాడ్కాస్ట్ పైన. సో అది ఇమీడియట్గా దట్ వాజ్ రిమూవ్డ్. మేబీ ముంబై ఇండియన్స్ వాళ్ళు దే గాట్ ఇన్ టు ద యాక్షన్ అండ్ గాట్ ఇట్ రిమూవ్డ్. అది కూడా మనకు అందుకే ఈసారి మార్క్ బౌచర్ ఏమీ మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు క్యాప్టెన్సీ ఇష్యూని పూర్తిగా అవాయిడ్ చేశారు, దాటవేశారు. అండ్ ఇంకొక మాట ఏం చెప్పాడంటే అతను, రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్సీ బర్డెన్ పోయిన తర్వాత బాగా ఆడుతుంటే, అవునవును చాలా మొన్న నేను చూశాను అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఐ వాజ్ హిట్టింగ్ ద బాల్ వెరీ వెల్, స్కోరింగ్ బిగ్ రన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అని అన్నాడు. మరి అక్కడ ఇండియా క్యాప్టెన్సీ చేస్తూనే ఆడాడు కదా, బర్డెన్ ఉండగానే అంత బాగా ఆడాడు కదా, క్యాప్టెన్సీ లేకపోతే మరింత బాగా ఆడతాడు ఏమో. అది దట్ కుడ్ బి దిస్. ఇంకొక క్వశ్చన్ మన హార్దిక్ పాండ్యా అవాయిడ్ చేసింది ఏంటంటే, నీ కాంట్రాక్ట్లో ముంబై ఇండియన్స్కి నువ్వు సైన్ చేసిన కాంట్రాక్ట్లో క్యాప్టెన్సీ క్లాజ్ ఉంది కదా, ఉన్నట్టుంది కదా అంటే ఏం మాట్లాడలేదు మన హార్దిక్ పాండ్యా. సో నాకు క్యాప్టెన్సీ ఇస్తేనే నేను వస్తాను అన్నట్టుగా, నన్ను క్యాప్టెన్ కాంట్రాక్ట్లోనే రాయించుకున్నట్టుగా ఉన్నాడు. ఆ క్యాప్టెన్సీ ఇస్తేనే వస్తాడు. నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏదో కామెంట్ పెట్టాడు, ఏంటి ముంబై ఇండియన్స్ ఎందుకు, అది హార్దిక్ పాండ్యా ఎందుకు అంటున్నారు, అది ముంబై ఇండియన్స్ చేసింది కదా టు చేంజ్ ది క్యాప్టెన్సీ అని చెప్పి, హార్దిక్ పాండ్యా ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి ఆయన ఏదో హార్దిక్ పాండ్యాకి ఫేవర్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. దాని నెగిటివ్ రియాక్షన్ వచ్చిందో కానీ ఆ కాంట్రాక్ట్లో రాయించుకున్నాడు బహుశా హార్దిక్ పాండ్యా, నాకు క్యాప్టెన్సీ ఇస్తున్నాం నీకు అని రాయించుకుని మరీ వచ్చాడు. సో దాని గురించి అడిగితే ఎస్ ఆర్ నో ఏం చెప్పలేదు. ఇంకా నో అన్నాడు అనుకోండి, ఆ కాంట్రాక్ట్ ఇక్కడ బయట వచ్చిందంటే మళ్ళీ కష్టం కదా, ఆ క్లాజ్ ఉండే ఉంటుంది. సో నా క్యాప్టెన్సీ ఇస్తేనే వస్తాను, ఆ క్లాజ్ మీరు రైటింగ్లో పెట్టండి అని షరతు పెట్టి మరీ వచ్చినట్టుగా ఉన్నాడు మన కుంఫు పాండ్యా. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎవరు అడిగారు, దాంట్లో రేడియో జాకీస్ వాళ్ళు కూడా, రేడియో ఎఫ్ఎం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఏదైనా గమ్మత్తుగా ఉంది, వాళ్ళు ఎందుకు వస్తారు అసలు, వాళ్ళు జర్నలిస్టులేనా. అతను ఒక ఆయన అడిగాడు, నువ్వు కలిస్ మార్క్ బౌచర్ని అడిగాడు, కలిస్తో కలిసి ఆడేవి కదా, మరి హార్దిక్ పాండ్యా అలాగే ఉన్నాడు. కలిస్ ఎక్కడ, హార్దిక్ పాండ్యా ఎక్కడ, నక్క ఎక్కడ, నాగలోకి ఎక్కడ, అదే చెప్పాడు బౌచర్. కలిస్ ఐ కెనాట్ స్పీక్ హిమ్ విత్ ద సేమ్ బ్రెత్ అన్నట్టుగా చెప్పాడు. అది మరీ అన్యాయం కదా, కలిస్ గురితో హార్దిక్ పాండ్యా అనుకోవచ్చు. ఈజ్ ఆల్ టైమ్ గ్రేట్ ఆల్రౌండర్, వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్. సో ఇంకోటి ఏంటంటే ఆ గిల్ గురించి అడిగాడు జర్నలిస్ట్. గిల్కి నువ్వు బ్యాటన్ పాస్ ఆన్ చేసావు కదా, అంటే క్యాప్టెన్సీ గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్సీ ఇచ్చావు కదా, అతనితో ఏమైనా మాట్లాడదు. అర్థం లేని ప్రశ్న అది. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ వదిలేసిన తర్వాత వాళ్ళు అపోజిషన్ అయిపోతారు, ఆటోమేటిక్గా రైవల్ టీం అయిపోతుంది. సో అందుకే గిల్కి ఏం చెప్తాడు, పర్సనల్గా ఏం చెప్తాడు అంటే ఆల్ ద బెస్ట్ చెప్తాడు, అంతే తప్ప ఇలా ఉన్నాయి పలానా ప్లేయర్లా ఆడతాడు వాళ్ళతో మంచి అని ఆ సీక్రెట్స్ అన్ని ఎందుకు చెప్తాడు. సో దానికి కూడా అతను ఏం సమాధానం చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటాం బహుశా. బట్ మిగతా ప్రశ్నలు ఏమో సమాధానం, క్యాప్టెన్సీ క్లాస్ గురించి చెప్పాలి మరి.
ఉందా లేదా అనేది మనకు తెలియాలి కదా. ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో అది ఒక ఆక్వర్డ్ క్వశ్చన్కి ఆమె దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇంకా బౌచర్ని అడిగారు, మీ ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరిని ఆడిస్తారంటే అది ఎందుకు చెప్తాడు, చెప్పట్లేదు. ఒకటేం చెప్పాడంటే, మాకు ఇండియన్ లైనప్ బ్యాటింగ్ చూడండి, నేను కూడా వీడియోలో చెప్పాను, 1 to 5 అందరు ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ అందరూ, ఇంక్లూడింగ్ తిలక్ వర్మ, ఆల్ ప్లేడ్ ఫర్ ఇండియా. అంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మాకు సమ్ టైమ్స్ వి మే గో విత్ 3 ఫారిన్ ప్లేయర్స్ ఉంది. నేను ఇచ్చిన లైక్లీ 11లో కూడా 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. దే కెన్ ఈవెన్ హ్యావ్ ఇంపాక్ట్ ప్లేయర్ యాజ్ 4th ఫారిన్ ప్లేయర్. సో మీ దగ్గర 3 ఫారిన్ ప్లేయర్స్ మీ స్టార్టింగ్ 11లో ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ 1 ఫారిన్ ప్లేయర్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో అలాగైనా చేస్తాం మేము. అది అంటే ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు. సో మాకు అవకాశం ఉందని చెప్పాడు. తర్వాత అతన్ని సూర్యకుమార్ యాదవ్ అండ్ దిల్షాన్ మధుశంకర్ ఇంజరీస్ గురించి అడిగారు, దాన్ని దాటివేశారు. కానీ మనకి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అయితే సూర్య స్టిల్ స్ట్రగ్లింగ్ అన్నట్టుగా చెప్పారు. కొన్ని మ్యాచ్లు ఖచ్చితంగా మిస్ అవుతాడు. అతనికి ఆ యాంకిల్ ఇంజరీ ఏదో కాలిగా దెబ్బతో పాటు స్పోర్ట్స్ ఎనీ ఆపరేషన్ కూడా అయినట్టుగా ఉంది. సో అతను అక్కడ NCL నేషనల్ క్రికెట్ అకాడమీలో నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ BCCI టీం అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యేట్టుగా ఉన్నాడు. అతను ఎప్పుడు జాయిన్ అవుతాడు అనే విషయంలో డెఫినెట్గా కొంత కన్సర్న్ వాళ్ళకు ఉంది. సూర్యకుమార్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద టీమ్. దిల్షాన్ మధుశంకర్ ఫిట్నెస్ విషయంలో కూడా మరి వార్తలు వస్తున్నాయి, దాని గురించి కూడా అతను ఏం చెప్పలేదు, బౌచర్ అయితే ఏం చెప్పలేదు, ఇంకా అతను తెలియనట్టుగా ఉంది దాని గురించి, లేదా చెప్పదలుచుకోలేదు. సో మధుశంకర్ రాకపోయినా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ జేసన్ బెరెండార్ఫ్ ఉన్నాడు, తర్వాత నువాన్ తుషారా మలింగ లాంటి బౌలింగ్గా ఉంది, వాళ్ళిద్దరు బాగా అతను తయారు చేస్తున్నాడు కూడా చెప్పాడు. నువాన్ తుషారా ఉన్నాడు, తర్వాత ఆకాష్ మడ్వాల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్ బౌల్స్. సో బుమ్రా అలాగ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి పేస్ బౌలింగ్ విషయంలో అంత పెద్ద ఇబ్బంది ఉన్నట్టుగా ఏమీ లేదు. సో అది పరిస్థితి. క్యామరన్ గ్రీన్ అంత బాగా ఆడాడు కదా లాస్ట్ సీజన్, అతను వదిలేయడం గురించి అడిగితే అది జరుగుతూ ఉంటుంది, టీమ్స్లో మార్పులు వస్తుంటాయని చెప్పి జనరల్గా బౌచర్ చెప్పాడు. సో ఇది మొత్తం మీద క్యాప్టెన్సీ క్లాస్ విషయం మాత్రం అది దాని విషయంలో సిరకాటలు పెట్టారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నాకు క్యాప్టెన్సీ ఇస్తున్నారు అని కాంట్రాక్ట్లో రాయించుకుని మరీ హార్దిక్ పాండ్యా వచ్చినట్టుగా ఉన్నాడు. అది సంగతి. సో ముంబై ఇండియన్స్ సంబంధించి అది. ఇక RCB విషయానికి వస్తే, RCB క్యాంప్లోకి విరాట్ కోహ్లీ జాయిన్ అయ్యాడు. అది ఫ్యాన్స్కి చాలా ఊరట కలిగించే విషయం. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు వస్తాడు, జాయిన్ అవుతాడా లేదా, మళ్ళీ లేట్ చేస్తాడా అని చాలామందికి ఒక డౌట్. వస్తాడని తెలుసు కానీ ఎప్పుడు వస్తాడు, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడు. సో యస్ జాయిన్ ద క్యాంప్ అండ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ త్రూ దస్ ఫిట్నెస్ డ్రిల్స్ అండ్ నెట్ సెషన్స్. సో అది గుడ్ న్యూస్ ఫర్ RCB ఫ్యాన్స్. అలాగే RCB ఈవెంట్ ఈరోజు 4 o'clockకి ఉంది. అది టీవీలో ఉంటుందో లేదో నాకు తెలియదు. అయితే RCB వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అది లైవ్లో అవైలబుల్ ఉంటుంది. 4 o'clock బెంగళూరులో జరగబోతుంది. దాంట్లో మనకు వస్తున్న కొంత సమాచారం అంటే, పేర్లు ఏదైనా మార్పు ఉంటుందా RCB అనే పేరులో, బెంగళూరు అవుతుందా, RCలో C ఏమైనా మారుతుందా, ఛాలెంజర్ బదులు ఇంకో పేరు వస్తుందా, ఒక రకరకాల వార్తలు వస్తున్నాయి. సో అదంతా కూడా సస్పెన్స్ మనకి. ఐ థింక్ 4 o'clock అన్బాక్స్ ఈవెంట్లో ఏదో స్పెషల్ ఉంటుంది. మరి అన్బాక్స్ ఈవెంట్లో చాలా గ్రాండ్గా చేస్తారు. RCB ఎప్పుడు కూడా గ్లామర్ ఈవెంట్స్, గ్లామర్ టీమ్ అని. సో ఆ బెంగళూరు సిటీకి తగినట్టుగా వాళ్ళంతా చాలా ఫ్లాషీగా, చాలా గమ్మత్తుగా ఉంటాయి. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలాగే ఆల్వేస్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఈవెంట్. యూత్ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి. సో ఆ ఈవెంట్ కూడా చూద్దాం. 4 o'clockకి మిస్ కాకుండా ఆ ఈవెంట్ కూడా చూద్దాం.